నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య రిలీజ్ అయిన సత్యం సుందరంకి మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. అంటే నేను సినిమా చూడలేదు, కానీ దానికి సంబంధించిన ఎన్నో రివ్యూస్ లేకపోతే మీమ్స్ చాలా కనబడుతూ ఉన్నాయి. అంటే చాలా బాగుంది, ఎమోషనల్గా చాలా బాగుందని, అదేందో సైలెంట్ హిట్ లాగా కనబడుతుంది చూస్తూ ఉంటే. మీరు చూస్తుంటారు కదా, ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి ఈ సినిమా మీద? అంటే అదొక అద్భుతమైన ఎమోషనల్ జర్నీ సత్యం సుందరం అనేది. ఎందుకంటారా, మనము చిన్నప్పుడు మనకి ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగా వస్తాం కదా. ఒంటరిగా వచ్చిన తర్వాత అమ్మ, నాన్న, పిన్ని, బాబాయి, అత్తయ్య, మావయ్య, తాతయ్య, నాయనమ్మ, ఇలా మనకు ఎమోషన్స్ ఏర్పడతాయి. ఎమోషన్స్ అంటే మన చుట్టూ ఉన్న బంధువులు లేదా ప్రేమలు, స్నేహాలు, అఫెక్షన్స్. కొంత పెరిగే కొద్దీ ఏమిటంటే మన చిన్నతనం అంతా మనం ప్రేమ మధ్య గడుపుతాం. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన బంధువులు కానీ, మన మిత్రులు, అంటే మన కుటుంబానికి సంబంధించిన మిత్రులు కానీ మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఈ ప్రేమ నుంచి మనం ఎప్పుడు బయటికి వస్తామంటే, కొంత స్కూల్లో చేరి, కాలేజీల్లో చేరిన తర్వాత ద్వేషాలు, మనుషుల పట్ల శత్రుత్వాలు, కుట్రలు, పోటీ, రకరకాల ప్రపంచం మనకు పరిచయం అవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న వైరుధ్యం, అంటే అప్పటి వరకు ఉన్న ఎమోషన్స్, స్నేహాలు, ఈ ప్రేమలు కాకుండా దానికి భిన్నమైన వైరుధ్యాలు మనకు కనబడడం మొదలవుతాయి. కనబడడం మొదలైనప్పుడు మనం ఇటువైపు ఉంటామా అంటే మెజారిటీ ప్రపంచము, ఈ ప్రపంచం సరిగా లేదు, కుట్రలు కుతంత్రాలతో నిండి ఉంది, మనము ఈ పోటీ పడకపోతే వెనకబడిపోతాము, మన కెరీర్ అంటే ఇది, మనం జీవితంలో సెటిల్మెంట్ అంటే ఇది, మనం ఏదో బెంచ్ మార్కులు పెట్టుకుంటాము. ఇల్లు కట్టుకుంటే సెటిల్ అయిపోయామని, ఒక కారు కొనుక్కుంటే అద్భుతమని, మన పిల్లల్ని ఎక్కడో అబ్రాడ్లో చదివిస్తే అద్భుతమని, ఇలా బెంచ్ మార్కులు నిర్ణయించుకుంటాం. కానీ బేసిక్గా ఉన్నటువంటి ఎమోషన్స్ నుంచి మనం బయటకు వచ్చేసి మనం చాలా జర్నీ చేసేసి ఉంటాం. అంటే మనం ఒకసారి చుట్టూ చూసుకుంటే మన కుటుంబ సభ్యులు కాకుండా మనం ఈ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిజంగా ప్రేమిస్తున్నామా? మనం ప్రేమిస్తున్న వాళ్ళు, అంటే మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని లెక్కలు తీసుకుంటే మనకి ఒకసారి భయం వేస్తుంది. ఇలాంటి ఎమోషనల్ జర్నీని ఆ సినిమాలో ఒక 2.5 గంటల పైగా ఆ డైరెక్టర్ చూపించాడు. బేసిక్గా ఇది కమర్షియల్ ఫార్మాట్లో ఇమ్మడది ఇది. ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలుసుకొని, ఒక పెళ్లిలో కలుసుకొని ఒక రోజంతా కలిసి ఉండి వాళ్ళ పాత జ్ఞాపకాలు, పాత విషయాలు మాట్లాడుతూ ఉంటే మధ్యలో అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి. ఇంతకు మించి సినిమాలో ఏం పెద్ద ఏముండదు. అంటే సినిమాలో రెగ్యులర్ ఫార్మేట్లో ఎక్స్పెక్ట్ చేసే ట్విస్టులు, అవేమిటి మలుపులు, గూస్ బంప్స్, హైప్, ఇవన్నీ ఏవేవో అనుకున్నాం అనుకోండి, ఏముండవు ఆ సినిమాలో. చాలా మామూలుగా ఉంటుంది ఆ సినిమా. కానీ ఆ సినిమా బయటికి వచ్చేసిన తర్వాత మనం చాలా విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అంటే మనం జీవిస్తున్న విధానం సరైందేనా? ఒకవేళ ఇంత మంచివాళ్ళు ఎదురైతే మనం గుర్తుపట్టగలమా? మనం అంటే ఒక మనిషి మంచితనాన్ని గుర్తుపట్టే అంత మంచితనం మనలో ఉందా? బేసిక్గా ఏమిటంటే, అరవింద్ స్వామి అనే ఆయన ఒక ఊరిలో చిన్నప్పుడు ఒక ఊరిని వదిలేసి వచ్చి ఉంటాడు. ఆ ఊరిలో అతనికి ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు అతనికి చాలా ఇష్టం. కానీ అతని దాయాదులు వీళ్ళు ఆ ఇంటిని అక్రమంగా వీళ్ళని ఏదో మోసం చేసి స్వాధీనం చేసుకుని ఉంటారు. ఆ కోపంతో వాళ్ళ నాన్న ఆ ఊరు వదిలి వచ్చేస్తాడు. వచ్చేసినప్పుడు మళ్ళీ 22 సంవత్సరాలు ఆ ఊరికే వెళ్ళడు అతను. ఆ ఊరి జ్ఞాపకాలు ఉంటాయి అతనికి. పైగా అక్కడ ఉన్న బంధువుల మీద కోపం 22 ఏళ్ళుగా అలాగే ఉంటుంది. కానీ చెల్లెలి వరుస అయ్యే ఒక అమ్మాయి పెళ్ళికి అనివార్యంగా ఆ ఊరు వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అతనికి మళ్ళీ ఆ చిన్నప్పటి గుడి, ఆ చిన్నప్పటి ఆ ఊరు, అదంతా కూడా ఆయన మెదడులో మెదులుతూ ఉన్నప్పుడు ఆ పెళ్ళిలో కార్తీ కలుస్తాడు. కార్తీ ఇతనికంటే చిన్నవాడు. బావా అంటూ పెనవేసుకొని పోతాడు. ఇతనెవరో అతనికి తెలియదు, పేరు కూడా తెలియదు. కనీసం పేరు కూడా తెలియని ఒక వ్యక్తి విపరీతమైన ప్రేమ చూపిస్తూ ఉంటే ఇతనికి అది ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాదు. ఇప్పుడు మనకు జనరల్గా మనం ఏదన్నా పెళ్ళికి పోయినప్పుడు ఒక అతను మనతో విపరీతంగా స్నేహంగానో ప్రేమగానో పలకరిస్తూ ఉంటే, ఒక బంధువు ఎవరైనా సరే, మనం ఏం ఆలోచిస్తామంటే, ఏమిటి వీడేమో మనతో ఏమైనా పని ఉందా వీడికి, మన హైదరాబాద్లో వీడికి ఏదైనా పని ఉండి ఒక నెలకో 2 నెలలకో మన ఇంటికి వస్తాడా, ఈ పనులు ఏవైనా అడుగుతాడా, వీడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇలా ఆలోచించడానికి మన బుర్ర ట్యూన్ అయిపోయింది. అంటే ఒక మనిషి స్నేహంగానో ప్రేమగానో ఒక అపరిచితుడు
మన పట్ల ఉంటే అతనికి ఏదో మన పైన మనతో ఏదో పని ఉంటుంది. పని లేకుండా ఈ రోజుల్లో ఎవరు అంత స్నేహంగా ఉంటారు, ఎందుకు అంత ప్రేమగా ఉంటారు, ఏమిటి ఇలా ఆలోచిస్తాం కదా. ఇతను అలా కాకపోయినా కూడా ఇతను కొంచెము ఏదో నచ్చగాడిలాగా ఉన్నాడే, ఇది ఏమిటబ్బా వీడిని ఎలా వదిలించుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అతను వదలడు. అతను వదలకుండా ఒక రోజంతా కూడా అతనితో గడపాల్సి వస్తుంది. ఒక రోజంతా అతనితో గడిపిన తర్వాత ఇతను ఇంటికి వచ్చి ఏం ఆలోచిస్తాడంటే, అరే ప్రపంచంలో ఇట్లాంటి మనుషులు ఎక్కడైనా ఉంటారా? అసలు ప్రపంచం అంతా ఇట్లనే కదా ఉండాల్సింది. ప్రపంచం అంతా కూడా ఒక మనిషి పట్ల ఇంకో మనిషి బేషరతుగా ఆప్యాయతను, అభిమానాన్ని, స్నేహాన్ని చూపిస్తూ కదా ఉండాల్సింది. కానీ ప్రపంచం ఎందుకు ఇట్లా లేదు? ఒకవేళ అతను అంత ప్రేమ నా మీద చూపిస్తున్నాడు, నేను అర్హుడినే ఆ ప్రేమకి? నాకు ఎలిజిబిలిటీ ఉందా అంత ప్రేమని స్వీకరించే ఎలిజిబిలిటీ? దీంట్లో ఏమిటంటే అరవింద్ స్వామి దగ్గర నుంచి కార్తీ దగ్గర అందరూ మంచివాళ్లే ఉంటారు ఈ సినిమాలో. ఎంత మంచితనం అంటే కార్తీ భార్యగా అమ్మాయి దివ్య చేశారు. దివ్య మన తెలుగు అమ్మాయే. మన తెలుగులో వాళ్ళని మనం గుర్తించాం కదా. జనరల్గా వాళ్ళు తమిళ్లో సక్సెస్ అవుతారు తెలుగు వాళ్ళు. అమ్మాయి అంజలి కానీ దివ్య కానీ వీళ్ళిద్దరు. అమ్మాయి కూడా ఎంత మంచి అమ్మాయి అంటే అసలు అంత కల్మషం లేకుండా ఇతన్ని కొత్తగా అంటే ఇతని గురించి తెలుసు. ఇంత చేస్తే ఇతను చేసింది ఏం పెద్ద సాయం కూడా కాదు. చిన్నప్పుడు వాళ్ళకి ఒక చిన్న సాయంతో వాళ్ళు 22 సంవత్సరాలు ఇతన్ని గుర్తుపెట్టుకొని రేపు పుట్టబోయే పాపకో బాబుకో ఇతని పేరే పెట్టాలనుకుంటారు. ఇంత 2.5 గంటల జర్నీ. ఇది కొంచెం స్లోగా అనిపిస్తూ ఉంటుంది. కానీ పోను ఏమైపోతుందంటే మనకు ప్రతి మనిషికి కూడా ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి కదా. జ్ఞాపకాలు లేకుండా మనుషులు ఎట్లా ఉంటారు? మనం ఏంటంటే ఇల్లు నుంచి ఇల్లు మారేటప్పుడు లగేజ్ని మారుస్తూ ఉంటాం. బీరువాలు ఫ్రిడ్జులు మారుస్తూ ఉన్నప్పుడు బీరువాలు ఫ్రిడ్జులు కాదు, బీరువాలు ఫ్రిడ్జులు మన లారీలో వస్తాయి. కానీ మనతో పాటు ఆ ఇంటికి సంబంధించిన అనేక జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన చిన్నప్పుడు ఉన్న ఇంటిని మనం ఎప్పటికీ మర్చిపోలేము, మన బాల్యం గడిచిన ఇంటిని. ఎందుకంటే ఆ ఇల్లు మన పెద్దవాళ్ళైనా కూడా మన కళల్లో అలా వస్తూనే ఉంటుంది ఆ ఇల్లు. ఈ సినిమాలో కూడా మనం ఏమిటంటే అక్కడక్కడ హఠాత్తుగా మనం ఆగిపోతాం. అంటే ఒక ప్రేక్షకుడిగా మనకేమో గుర్తొస్తూ ఉంటాయి. మన చిన్నప్పటి వాళ్ళు, బంధువులు. ఇంట్లో ఒక మంచి అద్భుతమైన సీన్ ఒకటి ఉంటుంది. ఆ చెల్లి కోసం ఒక గిఫ్ట్ తెచ్చింటాడు ఇతను. మామూలుగా పెళ్ళి మంటపంలో వరుసగా వధూవరులను అక్షింతలు వేసి గిఫ్ట్లు ఇవ్వడానికి ఇట్లా క్యూలో ఉంటారు కదా. చాలామంది క్యూలో ఉంటారు. కానీ ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నువ్వు తెచ్చిన గిఫ్ట్ నువ్వే నాకు అలంకరించు అంటుంది. అది చూడ్డానికి మనకేదో కొంచెము ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా అతిగా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది ఆ సీన్లో. కానీ ఆ సీన్ ఎండ్ అయ్యేసరికి తెలుస్తుంది మనకి. అంటే ఆ అమ్మాయి అతని బ్రదర్ని, అన్నని ఎంతగా మిస్ అయ్యింది, ఎంతగా ఇష్టపడుతూ ఉంది. అతను పెళ్ళికి వచ్చినందుకు ఆ అమ్మాయి ఎంత సంతోషిస్తూ ఉంది. మిగతా బంధువులందరూ వెయిట్ చేస్తున్నారని తెలిసినా కూడా అతని చేతులతో ఆమె కాళ్ళకి చైన్ అది అంటారు కదా, అది వేస్తూ ఉన్నప్పుడు అమ్మాయిలో కలిగే ఎమోషన్స్. అంటే ఇవన్నీ కూడా ఏమిటంటే మనం ఈ కెరీరిజం అని రకరకాల అంటే వేరే వాళ్ళు నిర్వచించిన జీవితాల్లోకి మనం వెళ్ళిపోయాం. వేరే వాళ్ళు ఎలా నిర్వచించారంటే, అరే మనం ఏదైనా మన చిన్నప్పటి ఊరికి వెళ్తే ఇప్పుడు ఎలా ఉందంటే అక్కడ ఏం అడుగుతారంటే, అరే ఇల్లు కట్టావా, సెటిల్ అయ్యావా, ఏంటి కారు కొనలేదు ఇంకా, ఇవి అడుగుతారు. కానీ ఒరే మన చిన్నప్పుడు ఇక్కడ బావి గట్టున మనం ఆడుకున్నామని, ఈ చెరువులో మనం ఈతలు కొట్టామని ఎవరు చెప్తున్నారు? ఎంతసేపు వాడు ఇల్లు కట్టాడు, వాడి పిల్లలు యుఎస్లో ఫ్లోరిడాలో ఉన్నారు, వీడి పిల్లలు కెనడాలో ఉన్నారు, ఈ గోలే నడుస్తూ ఉంది కదా మనుషులకి. మనం ఎలా జీవించాము, మనం జీవిస్తున్న విధానం కరెక్టేనా అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ప్రేమ్ కుమార్ ఈ దర్శకుడు ఒక అద్భుతాన్ని అలా స్క్రీన్ మీద పెట్టాడు. అంటే ప్రతి మనిషి తన ఎమోషన్, అంటే మనిషిని ఒక మనిషిగా మనం గుర్తించుకునే ఒక హ్యూమన్ బీయింగ్ కదా మనము. దీంతోపాటు నేచర్ని విపరీతంగా రెస్పెక్ట్ చేసే లక్షణం ఉంది ఆ సినిమాలో. ఈ అరవింద్ స్వామి ఏంటంటే రామచిలుకలు, ప్రతిరోజు రామచిలుకలకు ఫుడ్ పెడుతూ ఉంటాడు. ఆయన ఇంట్లో ఒక డాగ్ ఉంటుంది, ఒక పిల్లి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కార్తీ కూడా ఒక ఎద్దును పెంచుతూ ఉంటాడు. ఆ ఇంట్లో పాము కూడా ఉంటుంది. అమ్మాయి భయపడుతూ ఉంటుంది, నా అన్న రాత్రిపూట అలా వెళ్ళొద్దని చెప్పన్నా, పాము ఉంది అంటుంటుంది. ఉండింది ఆ పాము కూడా, దాన్ని కూడా ఇదే ఇల్లు కదా అంటూ ఉంటాడు కార్తీ. మనకి గుడ్ మార్నింగ్ కూడా చెప్తాడు పొద్దున్న లేచి పాముకి. అంటే ఈ నేచర్ అనేది మనుషులది మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో అందరిది.
అన్ని ప్రాణులకు కూడా ఈ నేచర్లో సమానంగా జీవించే హక్కు ఉంది. కానీ మనుషులు ఏమనుకుంటారంటే మనం మాత్రమే అధికులు, మనకు మాత్రమే జీవించే హక్కు ఉంది అనుకుంటారు. పైగా మనిషి అలా అనుకున్నా కూడా ఓకే, మనుషులు ఇంకా ఎక్కడికి వెళ్తున్నారంటే ఎదుటివాడికి జీవించే హక్కును కూడా వీళ్ళు లాగేస్తున్నారు. మనం మాత్రమే బతకాలి, మనం మాత్రమే బాగా బతకాలి, ఎదుటివాడు ఎట్ట బతికితే మనకేమి, ఎదుటివాడు ఏమైపోతే మనకేమి అనే దాని నుంచి, అంటే మనల్ని, మన ఎమోషన్స్ని కానీ మన హ్యూమన్ బీయింగ్ మనిషితనాన్ని మనం గుర్తించుకునేలా చేసే సినిమా ఇది. అంతేకాకుండా ఈ సినిమాలో మొత్తం లాస్ట్కి వచ్చేసరికి ఎవరైనా అలా కళ్ళల్లో ఒక 4 నీటి చుక్కలు మెరిశాయి అంటే ప్రేమ్ కుమార్ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించినట్టే. అంతే కదా, ఇంకా దర్శకుడికి అంతకు మించిన విజయం ఏమి. డబ్బులు, ఈ బ్లాక్ బస్టర్లు, ఈ కలెక్షన్స్ అంటారా, అవి ఎవరు చెప్పలేరు. సినిమాలు చూస్తారు, సినిమా అభిమానులు ఈ సినిమాని చూడొచ్చు. సినిమా అంటే ఈ సినిమా అసలు నచ్చకుండా కూడా పోవచ్చు, ఎందుకంటే ఏముంది దీంట్లో, వాళ్ళిద్దరు ఎంతసేపు మాట్లాడుతుంటే ఎవడు చూస్తాడు ఎంతసేపు సినిమాని అనుకునేవాళ్ళు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ చాలా అరుదుగా వస్తాయి ఇట్లా ఎక్స్ట్రాడినరీ మూవీస్ అంటారే, మనకు చాలా అరుదుగా వచ్చే సినిమాలు ఇవి. అంటే ఎమోషన్సే లేని ఒక జనరేషన్ పుడుతూ ఉంది కదా, కొత్త జనరేషను ఎమోషన్స్ని మిస్ అయిపోతూ ఎమోషన్స్ లేకుండా తయారవుతుంది. ఎమోషన్స్ లేకుండా తయారవుతున్న ఒక జనరేషన్కి, ఎమోషన్స్తో కొంతకాలం జీవించి తర్వాత వాటిని పోగొట్టుకున్న మాలాంటి జనరేషన్కి ఈ సినిమా చూడాల్సిన సినిమా. మీరు అని ఏమంటారు, హ్యూమన్ ఎమోషన్స్ అంటారు. హ్యూమన్ ఎమోషన్స్ లేకుండా ఏముంటుంది మనిషి జీవితం. మనం వచ్చేసరికి మన అమ్మనే కదా చూస్తాము, అమ్మ అని, నాన్న అని ఎలా తెలుస్తుంది మనకు, వాళ్ళు చూపించే అఫెక్షన్ వల్ల మనకు తెలుస్తుంది అమ్మ అని, అంతే కదా. కాబట్టి ఇది మామూలు అందరూ ప్రేక్షకులు చూడాల్సిన సినిమా ఇది. అంటే ఒక సినిమాని 2.5 గంటలు ఇద్దరు మనుషుల మధ్య తీయడము ఎలా సాధ్యము అనుకునే వాళ్ళందరూ కూడా దీన్ని చూడాలి. రైట్ సార్, ఓకే. మొత్తానికి ఒక మంచి సినిమా చూసిన భావన మీకు కలిగింది, మీకే కాదు చాలా మందిలో కలిగింది. ఎవరైనా అందరూ అభిప్రాయం చెప్తారు, ఎవరైనా వాళ్ళ పాత జ్ఞాపకాల జర్నీలోకి వెళ్ళిపోతారు. అసలు ఇంతకుముందు తీసి 96 కూడా ఇదే కదా, 96 కూడా అది ఒక లవ్ స్టోరీ. దీని ఏమిటంటే ఒక ఒక పెద్దవాడు, అతనికి బావా అంటూ వెంట తిరిగే ఇద్దరు వ్యక్తుల మధ్య, అంటే బేషరతుగా ప్రేమించేవాళ్ళు. ఇప్పుడంతా ఏమైపోయింది, ప్రతిదీ మనకు ఏదో పని ఉంటే స్నేహాలు, మనకు స్నేహాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, మనం పెళ్ళిళ్ళకి వెళ్తాము, కలుస్తూ ఉంటాము, అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ అన్కండిషనల్ అనేది ఏమి ఉండదు. అన్కండిషనల్ అనేది ఎందుకు ఉండదంటే ప్రతి వాళ్ళు మనం పిఆర్ పేరుతో వాడితో మనకు పలానా రోజు పని పడవచ్చు కాబట్టి మనం కొంచెం గుడ్ లుక్స్లో ఉందాము, వాడు గుడ్ లుక్స్లో ఉందాము అని అనుకుంటున్నాము. కానీ అతన్ని ఒక హ్యూమన్ బీయింగ్గా మనం ప్రేమించడం లేదు. అంతెందుకు, మన అపార్ట్మెంట్లో ఇంకో చోట రోజు కనిపించే సెక్యూరిటీ గార్డులు కానీ, రోజు కనిపించే పని వాళ్ళు కానీ, కనీసం వాళ్ళు ఎప్పుడైనా మనం భోంచేసావని కూడా అడగం, కనీసం వాళ్ళ పేరు కూడా ఏనాడు అడగం. పేరు కూడా అడగకుండా వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే అనేది మనకు గుర్తు కూడా లేకుండా ఒక మెకానికల్గా కృత్రిమంగా జీవిస్తున్న ఒక జనరేషన్, ఒక మనుషుల తాలూకు లక్షణాలు ఇవి. ఈ లక్షణాల నుంచి బయటికి రావాలంటే అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తూ ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.